నమస్తే, వెల్కమ్ టు H6 న్యూస్. ఆలయ కార్యక్రమానికి స్వాగతం. శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం? పురాణాలు ఏమంటున్నాయి? శివరాత్రిని శివుడు భక్తులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నియమనిష్టలతో పూజలు చేస్తారు. పైగా మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. భక్తులు కూడా ఉదయాన్నే తలస్నానం చేసి ఆలయాలకు వెళ్ళి పూజలు చేసి శివుని నామస్మరంలో మునిగి తేలుతారు. శివుణ్ణి భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని భావిస్తారు. అంతటి పవిత్రమైన శివరాత్రిని అసలు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? శివరాత్రి రోజున శివుణ్ణి అభిషేకం చేయడం అనేది అత్యంత పవిత్రమైనదిగా జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం చేసుకుంటాం. ఉపవాసం చేసి శివజాగారంతో భక్తులు శివ ఆరాధన చేస్తారు. అలాంటి ఈ రోజే శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? పురాణాలలో ఈ పర్వదినం జరుపుకోవడానికి ప్రత్యేక కారణాలున్నాయి. అవేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మొదటిది క్షీరసాగర మదనం. పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపారు. ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన గరళాన్ని శివుడు మింగేస్తాడు. ఆ తరువాత శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది. అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు అసురులందరూ కలిసి 5 జాముల కాలం ఏకదాటిగా ఆడిపాడతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన 5 జాముల కాలాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఆ రోజు ఉపవాసం జాగరణలతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు.